హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ నేను సౌజన్య ఉత్తరాల. సో ఇట్స్ బీన్ నాతో ఉన్న గెస్ట్ ఏంటంటే 30 yearsగా యోగా అండ్ కాస్మెటాలజీ ఈ రెండింటిని మిక్స్ చేసి అందంగా ఎలా ఉండాలి, అందంతో పాటుగా హెల్దీగా ఎలా ఉండాలి. సో అసలు మన డైలీ రొటీన్ ఎంత బాగా ఉంటే మనం అంత హెల్దీగా ఉంటాం, అంత బ్యూటిఫుల్గా ఉంటామని చాలా మందికి అంటే సెలబ్రిటీస్ కావచ్చు, కార్పొరేట్స్ కావచ్చు, ఇలా చాలా మందికి ట్రైన్ చేశారు. సో మరి ఆవిడ ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి మరిన్ని విషయాలు అందం గురించి అలాగే ఆరోగ్యం గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సంగీత గారు. Hi, Saujanya. హౌ ఆర్ యూ? I'm doing good. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ యాక్చువల్లీ. సో అసలు ఇట్స్ బీన్ 30 years, మీకు చాలా తెలుసు. కంపేర్డ్ టు యూ మన జీరో. కొంచెం తెలుసు, నేర్చుకుంటున్నాను స్టిల్ 30 years ఎక్స్పీరియన్స్ ఉండి కూడా నాకు ఏమీ తెలీదు, కొంచెమే తెలుసు, ఇంకా తెలుసుకోవాలంటున్నారు చూసారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో లెర్నింగ్ ప్రాసెస్ ఈజ్ ఏ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. Of course. ఐ ట్రస్ట్ దట్. సో 30 years ఎక్స్పీరియన్స్ కదా. సో కాస్మెటిక్ యోగా థెరపిస్ట్, రైట్? జనరల్లీ యోగా ట్రైనర్ అని వింటూ ఉంటాం. యూ సెడ్ యువర్ డెసిగ్నేషన్ వాజ్ కాస్మెటిక్ యోగా థెరపిస్ట్. సో అసలు కాస్మెటిక్ యోగా థెరపిస్ట్ అనేది ఏంటి? ఇదే ఏ వర్క్ చేస్తే కాస్మెటిక్ యోగా థెరపిస్ట్ అంటాం, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మీకు ఇది వర్డ్ యాక్చువల్గా డిక్షనరీలో ఉండదు. ఇది కొత్తగా మా గురువు గారు ఈ వర్డ్ కనిపెట్టారు బేసిక్గా. సో యోగా థెరపీ ఏంటంటే మీకు కొంచెం సివియర్ ఎయిల్మెంట్స్ని జనరల్గా యోగా టీచర్ ఒక సెట్ ఆఫ్ క్లాసెస్ మీకు రెగ్యులర్గా రొటీన్గా క్లాసెస్ చెప్తూ ఉంటారు. సో థెరపీ ఈజ్ లైక్ కొంచెం సివియర్ ఎయిల్మెంట్స్ని అటెండ్ చేస్తూ కొన్ని యోగాలో ఉన్న థెరపీస్ యూస్ చేస్తారు. జలనేతి, సూత్రనేతి ఇవన్నీ కూడా యూస్ చేసి తర్వాత నేతి తర్వాత ధౌతి అంటారు, తర్వాత జలనేతి, సూత్రనేతి అండ్ గజకర్ణి అంటారు. సో థెరపీస్ ఉంటాయి అన్నమాట యోగాలో. సో వీటి ద్వారా ఏంటంటే కొన్ని అప్పర్ ఇంటెస్టైనల్ ట్రాక్ క్లియర్ చేస్తుంది, లోవర్ ఇంటెస్టైన్ లైక్ ఇవన్నీ కూడా క్లెన్జింగ్ చేయడం అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ థెరపీ. ఓకే, అదే జనరల్లీ థెరపీ వింటాం. యోగా యోగా అంటే ఆసనాలే అనుకుంటారు, అవును. జనరల్ గా ఆసనాలనే అనుకుంటారు. సో క్రియలు, ఆసనాలు, ప్రాణాయామము, మెడిటేషను, నియమాలు ఇలా అన్ని కలిస్తేనే యోగా అవుతుంది తప్ప ఓన్లీ యోగా అనగానే ఆసనాలు అన్నది మాత్రం గుర్తొస్తుంది అందరికి, రైట్? ట్విస్టింగ్ అండ్ టర్నింగ్ అది కూడా ఎలా ఉంటుందంటే మనకి ఇప్పుడు వెస్టర్నైజేషన్ ఎక్కువ వచ్చిన తర్వాత ఎంత ఎక్కువగా మెల్ తిప్పితే మన బాడీ అంత బాగా ఉన్నట్టు అని. బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్. సో ఒక సర్టన్ స్టేజ్ వరకు మాత్రమే ఆసనాలు రోల్ ప్లే చేస్తుంది. తర్వాత మీకు మోర్ ఆఫ్ మెడిటేషన్, ప్రాణాయామ్ అండ్ మెడిటేషన్ వాటి వైపు వెళ్తుంది అనమాట. సో ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇది బేసిక్గా. మనం ఇప్పుడు ఏం చేసామంటే లిమిట్ చేసేసాం, ఓన్లీ ఫిజికల్ ఆస్పెక్ట్ వరకే లిమిట్ చేసేసాం. సో నేను బేసిక్గా బ్యూటీ ఎక్స్పర్ట్ ఉండే కాదు, ఐఎమ్ స్టిల్ బ్యూటీ. సో అంటే పర్లేదు, అర్థమవుతుందిలేండి అందరికి. అంటే ఏదైతే మనము అంటే బాహ్య సౌందర్యాన్ని ఎంతవరకు మనం దీని నుంచి చేస్తామో ఇక్కడ కంట్రోల్ కాని దానికి మనకి అంత సౌందర్యం వైపు ఎలా మళ్ళాలి అంటే ఎంత చేసినా కొన్ని ఇష్యూస్ మనం వి కాంట్ ట్రీట్ దెమ్. ఓకే, సో అప్పుడు మనం మెంటలీ స్ట్రాంగ్ అయినప్పుడు మనం దాన్ని ఇగ్నోర్ చేయగలిగేంత సామర్థ్యం మనలో పెరుగుతుంది. సో మన జర్నీ ఫ్రమ్ ఎక్స్టర్నల్ బ్యూటీ టువర్డ్స్ ఇంటర్నల్ బ్యూటీ ఈజ్ లైక్ కాస్మెటిక్ యోగా థెరపీ. వావ్, చాలా ఉంది. పేరు ఎంత పెద్దది ఉందో సో దాని అర్థం కూడా అంతే డీప్గా ఉంది. సో జనరల్లీ మీరు అన్నట్టు అందరికీ ఒకటే, ఆసనాలు వేస్తే యోగా చేసినట్టే, నేను యోగా చేస్తున్నాను అంటారు. సో యోగా థెరపీ అంటే ఇప్పుడు అంటే లైక్ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే మళ్ళీ యోగా ట్రైనర్ని కలవడమో లేకపోతే గురువు గారిని కలవడమో అది యోగా థెరపీ. మోస్ట్లీ యోగా థెరపీ అంటేనే ఎవరు చేయించుకోరు. అదొకటి ఉందా, అలా చేస్తారా, అలా చేయడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి తగ్గుతాయా అనేది ఎవరికీ తెలియదు. ఇజ్ ఇట్ ట్రూ? ఏదైనా ప్రాబ్లం వస్తే అది బ్యాక్ పెయిన్ కావచ్చు, మజిల్ పెయిన్ కావచ్చు, ఆర్ఎల్స్ హెడేక్, మైగ్రేన్, ఇలా చాలా మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటికీ యోగా థెరపీ ఉపయోగపడుతుందా? అసలు యోగా థెరపీ అనేటువంటి వాళ్ళు థెరపిస్టులు మనకి అందుబాటులో ఉన్నారా? ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రీజన్స్. ఓకే, కొన్ని ఫిజికల్గా మనకి ఉండొచ్చు రీజన్స్, కొన్ని మనకి మెంటలీ ఏదైతే మన ఆలోచన ఉందో అది మన బాడీ మీద రిఫ్లెక్ట్ అవుతుండొచ్చు. సో ఒక నెక్ పెయిన్కి చూసినట్లయితే, మీరు జనరల్గా చెప్తున్నాను, నెక్ పెయిన్ చూసింటే మీకు లైఫ్ స్టైల్ ప్రాబ్లం వల్ల కూడా నెక్ పెయిన్ వచ్చి ఉండొచ్చు. అంటే స్పాండిలైటిస్, యా,
ఆర్ స్ట్రెస్ ఎక్కువైనందువల్ల కూడా మీకు నెక్ పెయిన్ వచ్చి ఉండొచ్చు. వాట్ ఈస్ యువర్ పర్టికులర్ రీజన్ అనేది అంటిల్ అన్లెస్ యూ సిట్ అండ్ వర్క్ విత్ యువర్ ట్రైనర్, టీచర్ ఆర్ థెరపిస్ట్, అప్పుడు మీకు అర్థమవుతుంది దెన్ రూట్ కాజ్ ఎక్కడుంది అని. మీకు ప్రాబ్లం వస్తుంది, నేను దానికి సొల్యూషన్ చెప్పి మీ నెక్ పెయిన్ తగ్గేటట్టు చేస్తాను, కానీ ఫర్దర్ రాకుండా ఉండడానికి మీకు ఎక్కడ అది స్టార్టింగ్ పాయింట్ ఉంది అనేది బేస్ రూట్ కాజ్ వరకు వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో మీ రూట్ కాజ్ ఏముంది దాన్ని రిమూవ్ చేసినప్పుడు ఈ ప్రాబ్లం మీకు మళ్ళీ అక్కర్ అవ్వడం అనేది రాకుండా ఉంటుంది. ఓకే, దట్స్ వాట్ థెరపిస్ట్ డూ బేసికలీ.